చెప్తామా దేవా, నా తోడు ఎవరు లేనప్పుడు నువ్వు నిలబడ్డావయ్యా, వందరములయ్యా. అందుకని యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, మనస్ఫూర్తిగా యేసయ్యా. ఉన్నప్పుడు ఆయన సంకల్పము చొప్పున జీవించేటప్పుడు మన జీవితంలో దేవుడు అన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజు మనము ఏదో తాత్కాలికమైన దీవెన, తాత్కాలికమైన తృప్తి, తాత్కాలికమైన అవసరత కొరకు దేవుని దగ్గరికి చేరుతున్నామే కానీ, దేవా నీ పరిపూర్ణ చిత్తము నా జీవితంలో జరిగించే ప్రభా, గాడ్ స్పీక్. ఎందుకంటే మాట అందించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, డు నాట్ గెట్ స్కేర్డ్ నార్ గెట్ ఎంబారెస్డ్ టు స్టాండ్ సపరేట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారుగా, వేరుపరచబడిన వారుగా, దేవుని మహిమలో జీవించే వారుగా ఉండడానికి భయపడద్దు. చేస్తానంటే దేవుడు ఎప్పుడు నీ జీవితాన్ని చెదరగొట్టే దేవుడు కాదు, నీ జీవితాన్ని వర్ధలింపజేసే దేవుడు, నిన్ను ఫలింపజేసే దేవుడు. నువ్వు అడిగి ఊహించే వాటికంటే నీ జీవితం ద్వారా ఆయన కార్యాలు గొప్పగా ఘనంగా నీ జీవితంలో జరిగించి ఆయన మహిమాత్మని నిన్ను నిలబెట్టే దేవుడు, నీ జీవితాన్ని తరాలకి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఓటంలో ఉన్న నిన్ను తాత్కాలిక సర్వైవల్ మోడ్లో ఏదో ఇది చేసుకుంటే బ్రతికిపోతాను రా అనుకున్నా నిన్ను దేవుడు అనేక తరాలకి దీవెనకరంగా చేయాలని ఆశపడే దేవుడు. అది శోధిస్తాం, వదల్లా, నిన్ను వదులుతాడా? యేసు ప్రభునే అపవాది కొంతకాలం విడిచిపోయాడు అంట. ఇంకో ట్రాన్స్లేషన్, ప్రభు కూడా ఆయన శిలువలో మరణిస్తము ద్వారముగా మన శాపాన్ని, మన తెగుల్ని, మన ఉగ్రతని, మనకు రావాల్సిన శిక్షని అంతా ఆయన భరించి ఈరోజు మనం స్వతంత్రతతో నువ్వు బ్రతుకు, యు గో లివ్ లైఫ్, నువ్వు సమృద్ధి బ్రతుకు, నువ్వు స్వతంత్రత బ్రతుకు, నువ్వు విడుదల బ్రతుకు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, బయటకు రావాల్సిన శిక్ష అంతా ఆల్రెడీ వచ్చింది. నా ప్రియ కుమారుడు పెట్టి ఆ వెల చెల్లించాను. నా బిడ్డ జీవితము స్వేచ్ఛతో ఉండాలి, సమాధానంతో ఉండాలి ఈరోజు. కానీ మీరు నిర్ణయించాలి, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డూ యూ హ్యావ్? స్వతంత్రత కలిగిన వారిగా బ్రతుకుతారా? స్వేచ్ఛ కలిగిన వారిగా బ్రతుకుతారా?